తెలంగాణలో తేల్చేస్తారా? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంటూ గతంలో ఆరోపణలు చేసినట్టు రేవంత్ రెడ్డి తను అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశిస్తే అందులో ప్రధానమైనటువంటి ప్రభాకర్ అమెరికాకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెనక్కి రాకుండా ఉండటంతో దాదాపు ఏడాదిన్నరగా ఆ దర్యాప్తు ఎక్కడిదక్కడే ఆగిపోయింది. కింద స్థాయి అధికారులు అరెస్ట్ అవ్వటం, ఆ పైన జైలుకి వెళ్ళటం, ఆ తర్వాతన బెయిల్ మీద రిలీజ్ అయిపోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ప్రభాకర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో పాస్పోర్ట్ పొంది ఇండియాకి చేరుకోవడంతో పాటుగా తాజాగా విచారణకి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఏ నాయకుల మీదన ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు పెట్టించింది, ఏ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు పెట్టించింది, ఏ జర్నలిస్టులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు పెట్టించింది అనేది ఏమైనా చెబుతారా, లేకపోతే నాకేం తెలియదు అంటారా అన్న దాని మీద భవిష్యత్ విచారణ ఆధారపడింది. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఆల్రెడీ ఇదివరకు న్యూస్కి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర దొరికినాయి అన్నారు. కొన్ని డాక్యుమెంట్స్ అయ్యి కొంత మెటీరియల్ అదంతా ఈ ప్రభాకర్ రావే సెట్ చేయించారన్నటువంటి పాయింట్ కాబట్టి అదేం జరుగుతుంది, ఏం తేలుతుందో చూడాలి.